హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈ దేశం ఎటువైపు వెళ్ళిపోతుందో అని బాధపడుతున్నారా? నిజంగా మనం తెల్లారే లెగిసిన కాడి నుంచి సోయిలో ఉండి బ్రతుకుతున్నామా? జీవితం నిర్మించుకోవడం కోసం మనం ఏం చేస్తున్నాం? నిజంగా మన విద్యా వ్యవస్థను చూస్తే చాలా బాధేస్తుంది. ఎందుకంటే అసలు సోయిలో లేనటువంటి మనుషులు విద్యా వ్యవస్థను అవినీతిమయం చేసి పడేశారు. ఇవాళ ఇంటర్మీడియట్కి ప్రాక్టికల్స్ జరుగుతూ ఉన్నాయి. లంచాలు ఆఖరికి పిల్లలకి అలవాటు చేసి పడేశారు. ఏంటి, మేము డబ్బులు ఇస్తున్నాం కదా, వాళ్ళ మార్కులు ఎందుకు వేయరు? ఇలా ఉంది మన సమాజం. మరి ఇంకా వాళ్ళకి ఏ చదువు చెప్తారు అక్కడ? ఒక విద్యాలయంలో ఏం చెప్తారు అసలు? పిల్లల ముందు ఉపాధ్యాయుల ప్రవర్తన, లెక్చరర్ల ప్రవర్తన ఏమాత్రం బాగోవడం లేదు. వాడికే చదువు రానప్పుడు వాడు పిల్లలకేం చెప్తారు? పైగా కాంట్రాక్టు వ్యవస్థలో చాలీచాలని జీతాలతో ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే ప్రైవేటు వ్యవస్థలో మరీ నీచంగా ఉంటుంది. టీచర్ అంటే అతి తక్కువ శాలరీస్ ఇస్తారు. ఒక రకంగా బానిసలుగా బ్రతుకుతున్నారు. ఎంత సిగ్గుసేటు! దీనన్నిటికీ కారణం ఏమిటంటే రాజకీయ వ్యవస్థ. రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి అవినీతి వ్యక్తులు. ఒక ప్రధానమంత్రికి డిగ్రీ సర్టిఫికెట్టు ఫేక్ అయితే ఇక సమాజంలో ఏముంటుంది? ఒక అబద్ధమైనటువంటి విషయాలను రోజు బోధిస్తూ సత్యం కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది, వైద్య వ్యవస్థ నాశనం అయిపోయింది. ఎవ్వడు మనస్ఫూర్తిగా ప్రజల కోసం పని చేయడం లేదు. తెల్లారే లెగిసిన కాడి నుంచి డబ్బు ఆరాటం, యావ సంపాదించేయాలి, సుఖాల్లో బ్రతకాలి. ఏమిటి ఈ పిచ్చి ఆలోచన? తెల్లార లెగిస్తే పిల్లలకి, వయసులో లేనటువంటి పిల్లలకి బళ్ళు ఇచ్చేస్తున్నారు. వాడు అడిగాడని లక్షల రూపాయలు పెట్టి అప్పు చేసి ఒక తల్లి బండి కొనిస్తే వాడు చనిపోయాడు. ఏంటి సమాజం? ఆమెకు భర్త ఎప్పుడో చనిపోయాడు. వయసుకొచ్చిన కొడుకు ఆదరవుగా ఉంటాడు అంటే వాడు చచ్చిపోయాడు. మన సమాజం ఎటువైపు పోతుంది అని రోజు ఏడవడం కన్నా సమిష్టిగా విద్యా వ్యవస్థను పటిష్టం చేయటం, అలాగే ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేయటం ప్రారంభిస్తే ఈ పనికి మాలిన రాజకీయ నాయకుల చెప్పుడు మాటలు, తప్పుడు వాగ్దానాలు మనం ఆలకించవలసిన అవసరం లేదు. అసలు వాళ్ళని ఎన్నుకోవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మన సమాజాన్ని తీర్చిదిద్దుకోవాలి, భావి భవిష్యత్తును నిర్మించుకోవాలంటే గ్రామీణ స్థాయిలో మనుషులు అందరూ కూర్చొని ఆలోచించుకోవాలి. జనపదాలు గతంలో ఎలాగైతే పార్లమెంటు పెట్టుకున్నాయో అలాగా మనం కూడా ప్రారంభించాలి. అప్పుడే ఇది సాధ్యపడుతుంది. ఎవడో పెత్తనం చేయటం కాదు, సమిష్టి తత్వంలో ఒకళ్ళ ఆలోచనను మరొకళ్ళు గౌరవించి సరైన పద్ధతిలో సమస్యల పరిష్కారానికి వ్యూహరచన చేయటం, అలాగా కార్యాచరణలో ఉండడం మంచిది. లేదంటే రేపు భావి భవిష్యత్తు అంధకారంగా మారిపోతుంది. చిన్న వయసులోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి మనం బ్రతుకు నుంచి జీవితాన్ని నిర్మించుకోవడానికి సరైన ఆలోచనలు కలిగి ఉండాలి. ఆలోచించండి.